అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ క్యారెట్ రైస్ తయారు విధానము చూద్దాము. ఇది పిల్లలకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చేయొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగము, యాలకులు, అనాస పువ్వు వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత నానబెట్టుకున్న బఠానీలు, కడిగి పెట్టుకున్న జీడిపప్పు మనం అలాగే వేసుకోకుండా కడిగి వేసుకుంటే బాగుంటుంది. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఎండుమిర్చి రెబ్బ ముక్కలుగా చేసుకున్నది 1, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఇది గరం మసాలా కాదు, ధనియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్, రుచికి సరిపడా ఉప్పు, మనం చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసుకొని చక్కగా విరిగిపోకుండా అన్నం కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తురుము, 1/2 లెమన్ రసం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? ప్లీజ్ ట్రై చేస్తారు కదా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.